హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా గోధుమ పిండితో బాదుషాని ఇంట్లోనే ఎవరైనా చేసేటంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని జల్లించి తీసుకోండి. పొట్టులాగా ఏం ఉండకూడదు, పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి మనకి. దాంట్లోకి బేకింగ్ పౌడర్ పావు చెంచా, బేకింగ్ సోడా పావు చెంచా, లేకపోతే మీరు సగం చెంచా ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. దీంట్లోకి సగం చెంచా సాల్ట్, 2 చెంచాల చక్కెర, ఒక 3 చెంచాల పెరుగు తీసుకోండి. బేకింగ్ సోడా అయినా బేకింగ్ పౌడర్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 చెంచాల నెయ్యిని వేసుకోండి. గట్టిదైనా పర్లేదు, కొంచెం పల్చగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఒక 3/4 కప్పు వరకు వాటర్ పడుతుంది. మనం కొంచెం కొంచెంగా చూసుకుంటూ వాటర్ వేసుకోండి. మరీ మెత్తగా తడుపుకోకండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి. మొత్తం పిండి ప్రెస్ అయ్యేటట్టు, ముద్దలాగా వచ్చేటట్టు ఇలా ప్రెస్ చేసుకోండి. సాఫ్ట్గా రావాలి మనకి పిండి అనేది. సాఫ్ట్గా అయ్యేంత వరకు ప్రెస్ చేయండి. చూడండి, మొత్తం తడిపిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు పైన కొంచెం నెయ్యిని అప్లై చేయండి. ఇలా అంటించేసి ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి ఒక 1/2 అవర్ వరకు వదిలేసేయండి. మీకు వీలుంటే ఒక 1 అవర్ అయినా పర్లేదు, లేదంటే ఒక 1/2 అవర్ అయినా పర్లేదు. పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పాకంని ప్రిపేర్ చేసుకుందాం. పిండి ఎంత తీసుకున్నామో చక్కెర కూడా సేమ్ అంతే తీసుకోండి. 2 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల చక్కెర తీసుకోండి. మీకు చక్కెర ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో బెల్లం అయినా తీసుకోవచ్చు. 2 కప్పుల వాటర్. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి మనము చక్కెర కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కరిగించుకుందాం. మనకు కొంచెం తీగ పాకంలాగా చిక్కగా రావాలి పాకం అనేది. చూడండి, మనం చేతితో టచ్ చేస్తే ఇలా కొంచెం స్టిక్కీగా, కొంచెం తీగలాగా వచ్చేంత వరకు ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, మనం 1/2 అవర్ అట్లా నానబెట్టడం వల్ల పిండి అనేది చాలా బాగా పొంగుతుంది. అప్పుడు మనకు లేయర్స్ లాగా వస్తుంది. చూడండి, లోపల పిండి అనేది మనకు తెలుస్తుంది ఇట్లా పొంగినట్టుగా. చూసారు కదా. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మనకు ఆయిల్లో వేసిన తర్వాత బాదుషా ఇలాగో పెద్ద సైజ్ అవుతుంది కాబట్టి కొంచెం చిన్నగా తీసుకోండి పిండిని. ఇలా రౌండ్గా చేసేసి మనం బాదుషా అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలా. ఇప్పుడు మధ్యలో కొంచెం ఇలా హోల్ చేసేయండి. ఇలా తిప్పుతూ హోల్ చేయండి. అలా అయితే మనకు లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది. చూసారు కదా. మిగతా వాటిని కూడా అన్నీ ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి. కొంచెం పిండి వేసి చూడండి, పిండి అనేది మనకు స్లోగా పైనకి రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాదుషాలని అలా వేసుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ కాకూడదండి. ఎక్కువ హీట్ అయితే మనకు బాదుషాలు పొంగవు, లోపల పిండిలాగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా కొంచెం పిండి వేసి చూస్తే మనకు స్లోగా పైనకి వచ్చినంత వరకే వేడి చేసుకోండి. ఎక్కువ వేడి చేయకండి. ఒకవేళ ఎక్కువ వేడైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లగైన తర్వాత వేసుకోండి. చూడండి, ఈ బాదుషా అనేది మనకి ఇలా స్లోగా నెమ్మదిగా పైనకి రావాలి. ఇలా పైనకి వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. లేదంటే మంటని సిమ్లోనే పెట్టేసి అవి పైనకి వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవచ్చు. మనకి స్టార్టింగ్ ప్రాసెస్ మాత్రం స్లోగా పైనకి రావాలి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి.
చూసారు కదా మనం చేసుకునే ప్రాసెస్ ఎలా ఈజీగా ఉందో. ఇవి మనకు సేమ్ లోపల చాలా బాగా పొంగుతాయి. మనం గోధుమ పిండితో చేసినా కూడా గుల్లగా వస్తాయి. చూసారు కదా పైన మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. పైన క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా సూపర్గా ఉంటుంది. మిగతా వాటిని సేమ్ ఇలాగే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పిండి వేసి చూడండి. స్లోగా పైనకు వచ్చినప్పుడే మిగతా వాటిని వేయండి. ఇందులో మనం ఒకటి తీసిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, మనం తీసి పెట్టుకున్న బాదుషాలని ఆ పాకంలో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఎన్ని పడతాయో పాకంలో చూసి వేసుకొని మనం పాకం అనేది బాదుషాకి పట్టేటట్టు చూసుకోండి. మొత్తం డిప్ చేయాలి ఇందులో. ఇలా వేసిన తర్వాత ఒక స్పూన్తో మనం పాకం అనేది బాదుషాకి రెండు వైపులా అంటేటట్టు చూసుకోండి. ఇలా టర్న్ చేస్తూ బాదుషా పైన జ్యూసీగా ఈ పాకం అనేది ఇలా వేస్తూ ఉండండి. ఒక 1 మినిట్ వరకు ఇలా వేయండి. మరి ఎక్కువసేపు పాకంలో ఉంచకండి, మెత్తగా అయిపోతాయి. మనకు బాదుషా పాకం అబ్జర్వ్ చేసుకుంది అని అనుకున్న తర్వాత పాకంలో నుంచి తీసేసేయండి. చూసారు కదా, ఇప్పుడు పాకంలో నుంచి సపరేట్ చేసేయండి. 1 మినిట్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువసేపు ఉంచకండి. మనకు పాకం సరిగ్గా రాకపోయినా బాదుషా అనేది మెత్తగా వస్తుంది. మనకు పాకం కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా రావాలి, తీగ పాకంలాగా ఉండాలి. అలా అయితేనే మనకు బాదుషా మెత్తపడకుండా క్రిస్పీగా చాలా సూపర్గా వస్తుంది. చూసారు కదా, తీసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది కదా. ఎంతో జ్యూసీగా ఉండే గోధుమ పిండి బాదుషా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తుండండి. డెఫినెట్గా మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.